రేషియో ప్రపోర్షన్కి సంబంధించి కంప్లీట్ టాపిక్ వీడియో అండి ఇది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ, రైల్వే ఎగ్జామ్స్కి కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఇలా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది కంప్లీట్గా ఉపయోగపడుతుంది ఈ టాపిక్. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ టాపిక్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. ఈవెన్ ఎంబీఏ, ఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ ఉంటుందండి. సో అందుకని మీరు జాగ్రత్తగా ఎవరైతే ఈ ట్రాక్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వీడియో హెల్ప్ అవుతుంది. అయితే ఫస్ట్ అండి, బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు మొదట ఏంటంటే మ్యాథ్స్ బేసిక్స్ అని ఉంటుందండి. అందులో కూడా రేషియో ప్రపోర్షన్కి సంబంధించి 2 పార్ట్స్ని పెట్టాను. ఆ బేసిక్స్ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఈ వీడియోని వాచ్ చేయొచ్చు. అయితే నేను ఈ కంప్లీట్ వీడియోని 3 పార్ట్స్ కింద పెడుతున్నాను. ఎందుకంటే మనకి 10 మోడల్స్ ఉంటాయి మాట ఈ రేషియో ప్రపోర్షన్లో. సో నేను 3 మోడల్స్ ఫస్ట్ వీడియోలో పెడుతున్నాను, అలాగే నెక్స్ట్ కొన్ని మోడల్స్ ఇలా 3 పార్ట్స్ కింద పెడతాను. కంప్లీట్గా వీడియో వాచ్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ ఒక 200 క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, మీకు బాగా వస్తుందండి రేషియో ప్రపోర్షన్. అలాగే మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే వేటి నుంచి చేసినా పర్వాలేదండి, మీకు కానీ డౌట్స్ వస్తే మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు అట్లీస్ట్ ఒక 10 డౌట్స్ రాగానే వాటన్నింటినీ ఒక వీడియో కింద మేక్ చేసి మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మోడల్కి వెళ్దామండి. సో ఈ ఫస్ట్ మోడల్లో ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. అది ఆల్రెడీ బేసిక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మరలా ఒకసారి రివైజ్ చేద్దామండి. రేషియో అంటే కంపారిజన్కి వాడేది. A:B అని అన్నాం అనుకోండి, ఏకి బీకి గల కంపారిజన్ అనమాట. ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పడానికి వాడతారు. సో రేషియోని ఎప్పుడు కూడా కంపారిజన్ కోసమే యూజ్ చేస్తారు. రేషియోని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని డూప్లికేట్ రేషియో అంటారు. అలాగే క్యూబ్ చేస్తే వచ్చేదాన్ని ట్రిప్లికేట్ రేషియో అంటారు. అలాగే స్క్వేర్ రూట్స్ కానీ మీరు అప్లై చేసినట్లయితే దాన్ని సబ్ డూప్లికేట్ రేషియో అంటారు. క్యూబ్ రూట్స్ అప్లై చేశారనుకోండి దాన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటారు. అలాగే ప్రతి టర్మ్కి మీరు రెసిప్రోకల్స్ తీసుకున్నట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే మనం ఇన్వర్స్ రేషియో అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన అదే మాట, A:B అని ఒక రేషియో ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ అండ్ ఇన్వర్స్ రేషియోస్. వీటన్నిటిని కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకి ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో అది 3:4 కదా. సో మనం డూప్లికేట్ రేషియో రాయాలనుకోండి ఏం చేయాలని చెప్పానండి, స్క్వేర్స్ చేయాలి. 3² 4² అంటే 9:16. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, సబ్ డూప్లికేట్ అన్నారండి. మరి ఇప్పుడు సబ్ డూప్లికేట్ రేషియో రాయాలనుకోండి ఏం చేయాలి, స్క్వేర్ రూట్స్ పెట్టాలండి. √3 √4 అండి. √3 అయితే యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. √4 అంటే 2 రాయొచ్చు కాబట్టి 2 రాస్తున్నాను. అలాగే నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో రాయాలి. ట్రిప్లికేట్ అంటే ఏం చేయాలి, క్యూబులు చేయాలండి. 3³ 4³ అండి. 3³ అంటే 27, 4³ అంటే 64. దీన్ని ట్రిప్లికేట్ రేషియో అంటారు. అలాగే సబ్ ట్రిప్లికేట్. సో సబ్ ట్రిప్లికేట్ రాయాలనుకోండి ఏం చేయాలి, క్యూబ్ రూట్స్ అప్లై చేయాలి. √3, √4. ఇంతకు మించి సింప్లిఫై చేయడానికి కుదరదండి. అలాగే నెక్స్ట్ ఏంటి, ఇన్వర్స్ రేషియో రాయాలి. ఇన్వర్స్ అంటే ఏం చేస్తామండి, రెసిప్రోకల్స్ తీసుకోవాలి. రెసిప్రోకల్స్ అంటే 1/3, 1/4 ఇలా తీసుకుంటాం. అయితే 3కి 4కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే 12 వస్తుంది. ఆ 12తో ప్రతి టర్మ్ని ఇలా మీరు మల్టిప్లై చేశారనుకోండి 3 4s 4 3s. సో 4:3 అనేది మనకి ఇన్వర్స్ రేషియో అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ABC అని ఇచ్చారు, 2:3:4 అని ఇచ్చారు. ఈసారి 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అండి, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, ఇన్వర్స్ రేషియోలు కాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం డూప్లికేట్ రేషియో కాలిక్యులేట్ చేద్దాం. డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలండి, స్క్వేర్లు చేయాలన్నమాట. 2² 3² 4² అంటే 4:9:16. ఇది డూప్లికేట్ రేషియో అండి. అలాగే సబ్ డూప్లికేట్ అండి. సబ్ డూప్లికేట్ అంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్స్ అప్లై చేయాలండి. √2 √3 √4. అయితే √2కి మనం ఏం సింప్లిఫై చేయలేం, √3కి కూడా ఏమీ చేయలేమండి. √4 అంటే మాత్రం 2 అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ అండి ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి, క్యూబులు చేయాలండి. 2³ 3³ 4³ 2³ అంటే 8, 3³ అంటే 27, 4³ అంటే 64. దీన్ని ట్రిప్లికేట్ అంటారు. అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో అండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటారు. సబ్ ట్రిప్లికేషన్ అంటే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. √2, √3, √4. దీన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటారు. అలాగే నెక్స్ట్ అండి ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను, రెసిప్రోకల్స్. సో 1/2, 1/3, 1/4 ఇలా తీసుకుంటే దాన్ని ఇన్వర్స్ రేషియో అంటారు. ముందు దీన్ని నార్మల్ ఫామ్కి మార్చేసుకోవాలండి. ఎప్పుడు ఫ్రాక్షన్స్లో ఉంచకూడదు. అలా మార్చాలంటే ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం కట్టాలి. 2 3 4కి ఎల్సిఎం కట్టామనుకోండి 12 వస్తుందండి. సో అందుకని ప్రతి రేషియోని మీరు 12తో మల్టిప్లై చేస్తే అది నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. 2 6s 3 4s 4 3s. సో 6 4 3 ఏదైతే ఉందో దీన్నే మనం ఏమని చెప్తామంటే ఇన్వర్స్ రేషియో అంటాం. నెక్స్ట్ వన్, ఇక్కడ AB ఒక రేషియో ఇచ్చారు, BCకి ఒక రేషియో ఇచ్చారు. ABC క్యాలిక్యులేట్ చేయమన్నారండి.
సో అలా చేయమన్నప్పుడు మనం ఇలా తీసుకోవచ్చండి. ఏబి 5 2 ఇక్కడ రాయండి, బీసీ 3 4 ఈ కింద రాయండి. చూడండి ఇక్కడ ఏబి రాయాలి, ఇక్కడ 3, ఈ రెండు ఈక్వల్ అయిపోవాలన్నమాట. బి అనేది ఈక్వల్ అయింది అనుకోండి ఏబీసీ చెప్పవచ్చు. దానికి ఇది ఒక ప్రొసీజర్ మాట. ఇక్కడ ఏదైతే 2 ఉందో అది ఇక్కడ కాపీ చేయండి, ఇక్కడ ఏదైతే 3 ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేయండి. చేసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, 15 అది ఏ వాల్యూ, ఈ రెండు మల్టిప్లై చేయండి అది బి వాల్యూ, ఈ రెండు మల్టిప్లై చేయండి సి వాల్యూ. సో 15:6:8 అది మనకి ఏబిసి యొక్క రేషియో. నెక్స్ట్ వన్, ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఏబీసీ కాలిక్యులేట్ చేయమన్నారు మనకి. సో ఏబీసీ తీసుకుందాం. ముందు ఏబి రాయండి 2 3 అండి. నెక్స్ట్ బీసీ అంటే దాని కింద రాయండి 4 5. ఇక్కడ 3 ఉంది కదా 3 కాపీ చేయండి, ఇక్కడ 4 ఉంది కదా 4ని ఇక్కడ కాపీ చేయండి. చేసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి 8, ఈ రెండు మల్టిప్లై చేయండి 12, ఈ రెండు మల్టిప్లై చేయండి 15. అంటే 8 12 15. సో ఇది మనకి ఏబీసీ యొక్క రేషియో మాట. నెక్స్ట్ ఏబి బీసీ సిడి అండి. మొత్తం ఇప్పుడు ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు, సిడి ఇచ్చారు, ఏబిసిడి కాలిక్యులేట్ చేయమన్నారు. సేమ్ అప్రోచ్ అండి, అప్రోచ్ ఏమీ మారదు. ఏబి 2 3 ఇక్కడ రాయాలి, బీసీ 1 2 దాని కింద రాయాలండి, సిడి 5 2 దాని కింద రాయాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదా 3ని ఇలా కంటిన్యూ చేసేయండి. ఓకే, ఇక్కడ 2 ఉంది కదా ఆ 2ని ఇక్కడ కాపీ చేసేయండి, ఇక్కడ ఉన్న 1ని ఇక్కడ కాపీ చేయండి, ఇక్కడ ఉన్న 5ని ఈ రెండు చోట్ల కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత ఈ మల్టిప్లై చేస్తే 10 వస్తుందండి, ఇది మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, ఇవన్నీ మల్టిప్లై చేస్తే 30 వస్తుందండి. ఇవన్నీ మల్టిప్లై చేసాం అనుకోండి 6 2 12. సో ఇది మనకి ఫైనల్గా రేషియో అన్నమాట 10 15 30 12 అండి. సో ఈ విధంగా మనం ఏబిసి అనే రేషియో ఏదైతే ఉందో అది మనం ఈజీగా చేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు, సిడి ఇచ్చారు, డిఈ కూడా ఇచ్చారు, ఏబిసిడిఈ కాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇక్కడ చేసేటప్పుడు ఏబిసిడిఈ కదా. సో ముందు ఏబి రాద్దామండి 2 3 ఇందాక చెప్పినట్లే రాసి మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ బి ప్లేస్లో అదే నెంబర్ ఉంది కాబట్టి ఇలా కంటిన్యూషన్లో రాసేసుకోవచ్చు మనం 2 3 4, ఎందుకంటే బి ఈక్వల్గా ఉంది. అలాగే మరలా ఇక్కడ సి ప్లేస్లో ఏ నెంబర్ ఉందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉంది కాబట్టి సిడిని కంటిన్యూ చేయాలి. సి అంటే 4 కాబట్టి డి అంటే 5 ఇక్కడ రాసేయచ్చు. మళ్ళీ అక్కడ డి ప్లేస్లో ఏముందో ఇక్కడ డి ప్లేస్లో అదే నెంబర్ ఉంది కాబట్టి 5 తర్వాత ఇమీడియట్గా ఈ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అది రాసేయచ్చు. సో ఇదే ఆన్సర్. అంతేగాని ఇంతకుముందు అంతా చేసి అలా చేసినా వస్తుంది, కానీ లెందీ అయిపోద్ది కదా. సో కొంచెం లాజిక్ వాడాలన్నమాట. మీకు కామన్గా ఉన్నదాన్ని మనకేంటి కామన్ టర్మ్ ఈక్వల్ అవ్వాలి, అదే మెయిన్ పాయింట్ అన్నమాట. అది ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రేషియో ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయిపోద్దండి. నెక్స్ట్ ప్రాబ్లం 7th వన్, 2a = 3b = 5c అని ఇచ్చారు. సో మనం ఏబీసీ రేషియో కాలిక్యులేట్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు అండి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇందులోనే. సో నేనైతే ఇక్కడ ఫాలో అయ్యే మెథడ్ చూడండి. ఇలా ఇచ్చారు కదా, దీనికి నాకు ఏబీసీ రేషియో అడుగుతున్నారు కదా, ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏ యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏకు ముందున్న నెంబర్ పక్కన పెట్టి బీది సిది మల్టిప్లై చేయాలండి. అంటే ఇక్కడ ఏకి ముందు ఏదైతే నెంబర్ ఉందో అది వదిలేయండి, బీది సిది మల్టిప్లై చేయండి, అంటే 3 × 5. అలాగే బీది కాలిక్యులేట్ చేసేటప్పుడు అండి బీకి ముందున్న నెంబర్ వదిలేసి ఏది సిది మల్టిప్లై చేయండి 2 × 5. సిది కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ నెంబర్ వదిలేసి ఏది బీది మల్టిప్లై చేయండి 2 × 3. సో ఏబిసి 15, తర్వాత 10, నెక్స్ట్ వన్ అండి 6. 15:10:6 ఈ విధంగా రాయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఉందండి దీనికే, అదేంటంటే మనకి ఏకి ముందు ఏ నెంబర్ ఉందో ఆ రెసిప్రోకల్ తీసుకోండి 1/2, బికి ముందు ఏ నెంబర్ ఉందో ఆ రెసిప్రోకల్ తీసుకోండి 1/3, సికి ముందు ఏ నెంబర్ ఉందో ఆ రెసిప్రోకల్ తీసుకోండి 1/5. ఇలాగా రెసిప్రోకల్స్ తీసుకోండి. తీసుకొని మనం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఎల్సిఎం కట్టాలి కదా. 2 3 5కి ఎల్సిఎం 6 5 30 మాట. 30తో ప్రతి ఫ్రాక్షన్ని ఇలా మల్టిప్లై చేసేయండి. ఇలా మీరు మల్టిప్లై చేస్తే 2 15s, 3 10s, 5 6. సో 15 10 6. సో ఇది కానీ అక్కడ ఇచ్చిన నెంబర్స్ బట్టి ఏది మనకి పర్ఫెక్ట్గా అక్కడ వర్కౌట్ అవుతుందో అది వాడాలండి. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికండి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ చాలామంది బాగా చేస్తారు, మోస్ట్లీ ప్రతి ఒక్కరూ బాగా చేయగలుగుతారు. కానీ కాంపిటేటివ్కి కావాల్సింది ఏంటంటే అక్కడ ఎగ్జామ్లో ఏ మెథడ్ని మీరు వాడితే ఎక్కువ క్వశ్చన్స్ రాయగలరు, అది చాలా ఇంపార్టెంట్. సో లాజిక్ అండ్ వెరిఫికేషన్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫైనల్గా మనం ట్రెడిషనల్ అప్రోచ్లో చూడాలండి. కానీ అది ఆ అప్రోచ్ కానీ మనం ఫాలో అవ్వలేదా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రాయలేకపోవడం ఏమి ఉండదు, రాస్తాం. కానీ ఎక్కువ క్వశ్చన్స్ రాయాలంటే మనం చేసే మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3a = 4b = 2c అని ఇచ్చారు. సో ఏబీసీ అడిగారండి. చెప్పాను కదా ఇప్పుడు మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏబీసీ రేషియో కాలిక్యులేట్ చేయాలంటే ఏ రాసేటప్పుడు ఏకి ముందున నెంబర్ వదిలేసి బీది సిది మల్టిప్లై చేయండి 4 × 2. బి రాసేటప్పుడు బీకి ముందున నెంబర్ వదిలేసి ఏది సిది మల్టిప్లై చేయండి 3 × 2.
సి రాసేటప్పుడు సికి ముందున్న నెంబర్ వదిలేసి ఏది బీది మల్టిప్లై చేయండి 3 × 4. సో ఇక్కడ చేస్తే అన్నిటిలోని 2 కామన్గా ఉంది, ఎలిమినేట్ చేసేద్దాం. 2 2s, ఇక్కడ 4 మిగిలిపోయింది, ఇక్కడ 3 అండి, 3 2s 6, 4:3:6. ఇది మనకి ఏబిసి యొక్క రేషియో అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1/3 × A, 2/3 × B, 1/5 × C. ఇక్కడ కూడా ఏబిసి కావాలండి. అయితే ఇక్కడ రెసిప్రోకల్స్ మెథడ్ వాడదాం, ఎందుకంటే మనం ఇలా మల్టిప్లై చేసింది అయితే కాంప్లికేట్ అయిపోద్ది. సో రెసిప్రోకల్స్ మెథడ్, ఏకి ముందు ఏ నెంబర్ ఉందో దాని రెసిప్రోకల్ తీసుకోవాలి 3/1, బికి ముందు ఏ నెంబర్ ఉందో దాని రెసిప్రోకల్ తీసుకోవాలి 3/2, సికి ముందు ఏ నెంబర్ ఉందో దాని రెసిప్రోకల్ తీసుకోవాలి 5/1. ఇప్పుడు దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలి. ఎలా మార్చుతాం? డినామినేటర్లో ఉన్న నెంబర్లకి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం 2 వస్తుంది. సో ప్రతి ఫ్రాక్షన్ని మీరు ఇలా 2తో మల్టిప్లై చేసేయండి. 3 2s 6, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోద్ది, 3 అండి, 5 2s 10. సో 6 3 10. ఎప్పుడైతే ఈ రెసిప్రోకల్స్ మెథడ్ వాడి చేస్తామో మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏది బెటర్ ఆప్షనో అది మనం ఆలోచించి చేయవలసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మోడల్ 2కి వెళ్తున్నామండి. ఇప్పుడు మోడల్ 2లో ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి మోడల్ 2లోని ప్రపోర్షన్ మీద, అలాగే మీన్ ప్రపోర్షన్ మీద, థర్డ్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. సో జనరల్గా ఏంటంటే మనకి ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్నే ప్రపోర్షన్ అంటారు. 2 రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి దాన్ని ప్రపోర్షన్ అని చెప్తారండి. A:B = C:D. ఇలా 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్నే ప్రపోర్షన్ అంటారు. దీన్ని మనం ఇలా రాయొచ్చు, A/B = C/D అని రాస్తారండి. ఇలా రాసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే AD = BC, అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ = మీన్స్ ప్రొడక్ట్. ఇది మెయిన్ డెఫినేషన్ అన్నమాట ప్రపోర్షన్కి. ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ అని చెప్పొచ్చు, లేదా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ఆల్రెడీ నేను బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే అక్కడ వాచ్ చేయండి. జస్ట్ నేను ఒక ఫార్మల్గా చెప్పేసి ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాను. సో ఇది ప్రపోర్షన్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రపోర్షన్లో సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈ 2 ఈక్వల్గా ఉంటే దాన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటారు. అంటే ఎలా రాయాలి? A:B = మళ్ళీ BA ఉండాలండి, C. చూడండి, ఈ 2 టర్మ్లు ఈక్వల్గా ఉండాలి. సెకండ్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ప్లేస్లో ఈక్వల్గా ఉంటే దాన్ని మనం కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటాం. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఫైనల్గా మనకి అడ్జస్ట్ అయ్యేది అదేనండి. B² = AC అని రాస్తారు, B = √AC అంటారు. ఇందులో ఈక్వల్ టర్మ్ ఉంది చూసారా, ఆ ఈక్వల్ టర్మ్ని ఏమంటారంటే మీన్ ప్రపోర్షన్ అంటారు. అలాగే ఈ సీన్ ఏమంటారంటే థర్డ్ ప్రపోర్షన్. ఎప్పుడైనా మీకు థర్డ్ ప్రపోర్షన్ అడిగినా, మీన్ ప్రపోర్షన్ అడిగినా ద టర్మ్స్ ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. సో B అనేది మీన్ ప్రపోర్షన్, C అనేది థర్డ్ ప్రపోర్షన్. సో ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఏమని చెప్తారండి? ప్రపోర్షన్ అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? మీన్ ప్రపోర్షన్ అడిగారు. అంటే ఈ ఈక్వల్ టర్మ్ని క్యాలిక్యులేట్ చేయమని. ఫార్ములా లాగా ఏమో ఆలోచించకండి. ప్రపోర్షన్ అంటే 4 టర్ములు రాయాలి కదా, అలాగే రాసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టర్మ్ కనుక్కోవాలి కాబట్టి 2 ఈక్వల్ టర్ములు రాయండి. ఎందుకంటే మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అంటే ఈక్వల్ టర్మ్ అడుగుతున్నాడు అని అర్థం. సో అవే 2 రాశాను, తర్వాత 124 పెట్టాను. సో ఇప్పుడు ప్రపోర్షన్ డెఫినేషన్ ఏంటి? ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ = మీన్స్ ప్రొడక్ట్. అంటే x² = 31 × 124. సో మరి x కావాలంటే రూట్ అప్లై చేయాలండి. 31 ఇప్పుడు నేను స్క్వేర్ తీసి రూట్ పెడుతున్నాను అనమాట. 124ని 31 4s అని రాశాను. 2 31లు ఉన్నాయి కదా, దానికి స్క్వేర్ రూట్ ఒక 31, √4కి స్క్వేర్ రూట్ 2 అండి. 31 2s అంటే ఎంత అవుతుందండి? 62. అంటే ఈ 62 అనేది మనకి మీన్ ప్రపోర్షన్ యొక్క వాల్యూ అన్నమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.32 అండ్ 0.02. ఈ 2 నెంబర్లకి మీన్ ప్రపోర్షన్ అడిగారు. ఇక్కడ కూడా మనం అలాగే రాద్దామండి, 0.32 x 0.02. ఎందుకంటే ఈక్వల్ టర్మ్నే మనం మీన్ ప్రపోర్షన్ అంటాం, అదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ = మీన్స్ ప్రొడక్ట్. అంటే x² = 0.32 × 0.02. ఇప్పుడు x కావాలనుకోండి రూట్ అప్లై చేయాలి కదా. 32 to 64 అండి, అది రాసేద్దాం. అయితే డెసిమల్ పెట్టేటప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదా, టోటల్గా పాయింట్ తర్వాత 4 డిజిట్స్ రావాలి. అంటే ఆ 4 డిజిట్స్ వచ్చలేగా మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఇలా పెడతారు. 64కి స్క్వేర్ రూట్ 8 అండి. స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో స్క్వేర్ రూట్లో ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉండాలండి. అంటే 0.08. సో దీన్ని మనం మీన్ ప్రపోర్షన్ అని చెప్తాం ఈ 2 నెంబర్స్కి అయితే. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వల్ టర్మ్ ఇచ్చేసారు, అంటే B ఇచ్చేసారు, C కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి 16 24ని రిపీట్ చేసేయాలి, ఆ లాస్ట్ది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇది కనుక్కోమంటున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఈక్వల్ టర్మ్. ఎప్పుడైనా మీకు థర్డ్ ప్రపోర్షన్ అడిగినా, మీన్ ప్రపోర్షన్ అడిగినా టర్మ్స్ కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి సెకండ్ టర్మ్ని రిపీట్ చేయాలి. సో ఇక్కడ AB ఇచ్చి C అడిగినట్లమాట. సో 16 24 24 లాస్ట్ టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ప్రపోర్షన్ డెఫినేషనే, ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ = మీన్స్ ప్రొడక్ట్. అంటే 16 × x =
24 ఇంటూ 24. మరి ఎక్స్ కావాలంటే 24 ఇంటూ 24 బై 16. 8 2 జా 8 3 జా అండి. అలాగే నెక్స్ట్ 2 12 జా 12 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి 36. ఈ 36 అనేది ఏదైతే ఉందో దాన్నే మనం థర్డ్ ప్రపోర్షన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇలా ఇచ్చారు కదండి 0.75 ఈజ్ టు ఎక్స్. దీన్ని ఈజ్ యాజ్ టు అని చదువుతారండి. ఇలా 4 చుక్కలు పెడితే ఈజ్ యాజ్ టు అని చదువుతారు అన్నమాట. 4 డాట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఈజ్ యాజ్ టు అని చెప్తాం. సో ఈ సింబల్ ఉంది అంటే అది ప్రపోర్షన్కి సంబంధించిన సింబల్ అన్నమాట ఆ సింబల్ అనేది. సో ఇక్కడ కూడా 4 టర్మ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్. అంటే ఏమని రాయాలి, ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్ టు 0.75 ఇంటూ 8. సో ఇప్పుడు మనకి ఎక్స్ కావాలంటే 0.75 ఇంటూ 8 బై 5 కదండి. 5తో దీన్ని డివైడ్ చేయండి. సో 5 15s. సో 0.15 ఇంటూ 8 అంటే 15 8s 120 అండి. పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 డిజిట్స్ వచ్చేలా పాయింట్ పెట్టాలి. అంటే ఫైనల్గా మనకి చివరిలో 0కి వాల్యూ ఉండదు కాబట్టి 1.2 అనేది మనకి ఈ యొక్క ఎక్స్ వాల్యూ అన్నమాట. సో ప్రపోర్షన్ డెఫినేషన్ అప్లై చేసి సింప్లిఫై చేసాం. నెక్స్ట్ ఎక్స్ బై వై వాల్యూ ఇచ్చారండి. అయితే ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ ఎక్స్ అంటే 7, వై అంటే 8. డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 7 కదా, మైనస్ వై వాల్యూ 8, మళ్ళీ 2 ఇంటూ 7 ప్లస్ వై వాల్యూ 8. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది కదా, రెండింటికి సేమ్ డిగ్రీ ఉండాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ డిగ్రీ ఉన్నప్పుడే అలా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డిఫరెంట్ డిగ్రీస్ ఉంటే సబ్స్టిట్యూట్ చేయకూడదు. రెండు సేమ్ డిగ్రీస్ ఉంటే వాటిని హోమోజీనియస్ అంటారు, లేకపోతే నాన్ హోమోజీనియస్ అని వేస్తారు అన్నమాట. కాబట్టి హోమోజీనియస్ ఫంక్షన్స్కి మాత్రమే మనం అలాగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. సో 7 ఇంటూ 4 అంటే ఎంత అండి, 28 మైనస్ 8. అలాగే ఇక్కడ కూడా 2 7 జా 14 ప్లస్ 8 అండి. పైన 20, కిందన 22 వస్తుంది. 2 10 జా 2 11 జా. సో ఫైనల్గా దాని వాల్యూ అంతా 10:11. వాడు అడిగింది అంటే ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా 7, వై ప్లేస్లో డైరెక్ట్గా 8 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాడు. చేస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఎక్స్ ఈస్ టు వై వాల్యూ ఇచ్చారు, మనకి వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారండి. సో మనకి కాలిక్యులేట్ చేయమన్నది 7x ప్లస్ వై బై 6x మైనస్ 2y. ఇది కాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో మనం ఎంత వేయాలండి, 5. 7 ఇంటూ 5. వై ప్లేస్లో 4. మరలా ఇక్కడ అంతేనండి, ఎక్స్ ప్లేస్లో 5, వై ప్లేస్లో 4. 2 ఇంటూ 4. 7 5 జా 35, 4 కలిపితే 39 అండి. ఇక్కడ 6 5 జా 30. సో 30 మైనస్ 8 అండి. సో 30 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది, 39/22. సో అది మనకి ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు అంటే ఏంటి, ఎక్స్ మైనస్ వై బై 3x ప్లస్ వై ఈక్వల్ టు 2/7 అని ఇచ్చి ఇది కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ముందు మనం ఏం చేయాలి, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎక్స్ వైకి రేషియో వస్తుంది. ఆ రేషియోని ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, వాడికి కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. సో ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7x మైనస్ 7y, అలాగే 2 3 జా 6x ప్లస్ 2y అండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 6xని ఇటు పట్టుకురండి, ఈ 7yని ఇటు పట్టుకెళ్ళండి. 7 మైనస్ 6 అంటే ఎంత అవుతుందండి, ఎక్స్. ఇది అవతలకి వెళ్తే ప్లస్ 7 కదా, 9y అవుతుందండి. సో ఈ వైని ఇటు పట్టుకొచ్చాం అనుకోండి, ఎక్స్ బై వై అంటే 9/1 మనకి రేషియో వస్తుంది. ఎక్స్ 9, వై వాల్యూ 1. సో దీన్ని మనం యూస్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలండి. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు వాడు, 3x ప్లస్ 2y బై 4x ప్లస్ వై. సో 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 9 వాడాలి, సో వై ప్లేస్లో 1 అండి. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 9 వాడాలి, వై ప్లేస్లో 1 వాడాలండి. సో 3 9 జా 27 ప్లస్ 2, 4 9 జా 36 ప్లస్ 1 అంటే 29/37. సో ఇది మనకి ఫైనల్గా రేషియో అన్నమాట. నెక్స్ట్ 8th వన్, ABCDEF. ABCDEF రేషియో ఇచ్చారు. సో ఫైనల్గా ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. A ప్లస్ C ప్లస్ E బై B ప్లస్ D ప్లస్ F వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. సో ఇది కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా, ఏ అన్న C అన్న E అన్న 1 అండి, ఆ 3 1 వేసేయండి. అలాగే B అన్న D అన్న F అన్న 2 3 2 వేసేయండి. వేస్తే మనకి 3/6 వస్తుంది, మళ్ళీ 1/2 వస్తుందండి. ఎప్పుడైనానండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, A/B ఈక్వల్ టు C/D ఈక్వల్ టు E/F ఈక్వల్ టు అని ఉందనుకోండి, దీని వాల్యూ అంటే పైవన్నీ కలిపేయడమే. ఇది దీనికి ఈక్వల్గా ఉంటుందండి కన్ఫామ్గా. అంటే ఆ రేషియో 1:2 దీనికి కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇది ఒక ప్రాపర్టీ మాట, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ రేషియోస్లో. ఇది అప్లై చేసుకోవడం వస్తే మీకు చాలా క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి 3x ప్లస్ 2y బై 4x మైనస్ 3y వాల్యూ ఇచ్చి x ఈస్ టు y అడిగారు. సో నార్మల్ సాల్వ్ చేసేస్తే సరిపోద్దండి. ఇది 4x మైనస్ 3y ఈక్వల్ టు 3/2 కదా. ముందు క్రాస్ మల్టిప్లికేషన్ 2తో చేస్తే 6x, 2 2 4y. అలాగే 3 చేస్తే 3 4 12x, 3 3 9y.
సో ఈ 6ని ఇటు పట్టుకురండి, ఈ 9ని ఇటు తీసుకురండి. 12లో 6 తీస్తే 6x, ఈ 9 ఇక్కడికి వస్తే 13y అండి. సో x/y ఈక్వల్ టు 13/6. సో ఫైనల్గా మనకి వాల్యూ ఏంటండి, ఎక్స్కి వైకి రేషియో ఏదైతే ఉందో అది 13:6. సో వాడు క్యాల్కులేట్ చేయమన్నది అదే కాబట్టి అదే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏబిసి రేషియో ఇచ్చారు, ఇది పర్టికులర్గా ఈ రేషియో క్యాల్కులేట్ చేయమన్నారండి. a/b అంటే 2/3, b/c అంటే 3/4. ఆ పర్టికులర్ వాల్యూసే సబ్స్టిట్యూట్ చేస్తానండి. c/a, c అంటే 4, a అంటే 2 అండి. సో ఇక్కడ 2/3 యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేయండి, 3/4 వదిలేయండి, 2 1s 2 2s అంటే 2/1 అన్నమాట. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం కట్టి నార్మల్ ఫామ్లోకి మార్చాలి. ఈ మూడింటికి ఎల్సిఎం 12 మాట. ప్రతిదాన్ని 12తో ఇలా మల్టిప్లై చేసేయండి. 3 4s 4 2s 8 అవుతుంది, 4 3s 3 3s 9 అవుతుంది, 2 12s 24. సో 8:9:24. సో ఇది మనకి ఫైనల్గా ఈ యొక్క రేషియో వాల్యూ మాట. 8 9 24 అనేది రేషియో అవుతుందండి దాన్ని వాడు అడిగిన దానికి. నెక్స్ట్ ఏబి బీసీ సిడి ఇచ్చారు, ఏడి అడుగుతున్నాడండి. ఎప్పుడైనా ఎలాంటివి అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన రేషియోస్ అన్ని మల్టిప్లై చేయండి. a/b ఇంటూ b/c ఇంటూ c/d. a/b వాల్యూ ఎంత 4/5, b/c వాల్యూ ఎంత 2/3, c/d వాల్యూ ఎంత 2/3. సో ఇప్పుడు ఇక్కడ bbcc క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా a/d ఉంటుందండి, వాడు అడిగిందే ఉంటుంది. సో ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేయండి, ఎక్కడ అవ్వదండి. 4 4s 16, 9 5s 45, 16/45. ఇది a/d యొక్క వాల్యూ మాట. a/d వాల్యూ 16:45. ఇప్పుడు మనకి మోడల్ 3 అండి. ఇప్పుడు మనం మోడల్ 1 2లో ఏంటంటే కొన్ని డెఫినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు థర్డ్ మోడల్లో ఏంటంటే థియరీ రిలేటెడ్ క్వశ్చన్సే, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇవి. అంటే మనకి నెక్స్ట్ వెళ్తున్న కొలది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతుంది. సో దానికి మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి కదా, సో దానికి సంబంధించి మాట. అలాగే మీరు ఎవరైనా అండి ఎస్ఎస్సికి కానీ ఆర్ఆర్బికి కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ ఎవరైనా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే, ఇప్పుడు కమింగ్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కూడా ఉందండి, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి మనకి. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్, అలాగే ఎస్ఎస్సి జీడీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో వీటికి ఏంటంటే మేము సపరేట్గా కొన్ని బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. బ్యాచ్లో 30 మెంబర్సే ఉంటారండి. అయితే బ్యాచ్లో మనకి ఏంటంటే ఇక్కడ మీకు బయట ఇన్స్టిట్యూట్స్ లాగా ఉండదండి. అంటే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుందని నేను చెప్పలేను, కానీ నేను చెప్పింది మీరు ప్రాపర్గా కానీ ఫాలో అవ్వగలిగితే వితిన్ 1 ఇయర్లో మీరు జాబ్ అయితే తెచ్చుకోగలుగుతారు. నేను చెప్పినట్లు చేయగలిగితే, అంతేగాని ఒక ఇన్స్టిట్యూట్లో వచ్చి కూర్చున్నంత మాత్రాన రాదండి, అది ఫాలో అవ్వాలన్నమాట. మీరు కూడా అంతే వర్క్ చేసే క్యాపబిలిటీ మీ దగ్గర ఉండాలి. సో అలా ఉంటేనే మనకి రిజల్ట్ వస్తుంది. ఇక్కడైతే ఏంటంటే మేము 30 మెంబర్స్కే చెప్తామండి, ఎందుకంటే 200 300 400 మందిని రూమ్లో కూర్చోబెట్టి క్లాస్ చెప్తే అందరికీ అర్థం కాదండి. చాలామంది ఎందుకు వచ్చామని కూర్చుంటారు. మేము అలా కూర్చోబెట్టాం. ఓన్లీ 30 మెంబర్సే బ్యాచ్లో ఉంటారండి. 30 మెంబర్స్కి అర్థమయ్యేలా చెప్తారు. ఎవరైనా వీక్ ఏరియాలో ఉన్న వాటికైతే వాళ్ళకి సపరేట్గా కూర్చోబెట్టి మళ్ళీ నేర్పిస్తాం, అంతేగాని వాడిని ఫాలో అయిపోమని చెప్పమాట. ఎందుకంటే వాడికంటూ నాలెడ్జ్ని తీసుకురావాలి కదా మనం. సో ఆ నాలెడ్జ్ని తీసుకురావాలి కాబట్టి 100% వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం అన్నమాట. మార్నింగ్ 9 నుంచి 1 వరకు క్లాసెస్ జరుగుతాయి ఎవ్రీడే. మీకు మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుందండి. 2 నుంచి 3 ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుందండి. టాపిక్ వైజ్ టెస్ట్లో పెడతాము, మాక్ టెస్ట్లో పెడతాం. 3 to 5 ఏదైతే ఉందో అది మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తాం అన్నమాట. ఖచ్చితంగా మీరు మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 5 వరకు ఉండాలి. అలాగే మేము మొబైల్ ఫోన్ని ఇన్స్టిట్యూట్లో వాడనివ్వము, ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది మనకి ఒక డిస్ట్రాక్షన్ అండి. అనవసరంగా దానివల్ల మనం ఆ కాన్సన్ట్రేషన్ చేయలేము. అంటే నా దృష్టిలో ఏంటంటే సీరియస్గా ఒక దాని మీద ఎఫర్ట్ పెట్టినప్పుడు, నిజాయితీగా ఒక 1 year ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దాన్ని నేను నమ్ముతాను. చాలామందికి నాకు రిజల్ట్ వచ్చింది. సో నేను చెప్పే వాళ్ళలో ఇప్పటి వరకు నేను ఎంతమందికి అయితే ట్రైన్ చేసి ఉంటాను ఇన్స్టిట్యూట్లో, అందులో అరౌండ్ 40% ఆఫ్ ది పీపుల్ జాబ్స్ చేస్తున్నారు. కానీ ఇంకా నా మెయిన్ టార్గెట్ నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి రావాలి. అలా రావాలనే ఉద్దేశంతో ఈ మధ్యన కొన్ని సీరియస్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చాలా సీరియస్గా చెప్తారండి, చాలా బాగా నేర్పిస్తారు, మీకు ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ మేము చెప్పిన కొన్ని ఫాలో అవ్వాలి మరి రిజల్ట్ రావాలి అంటే. సో మీరు కానీ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి. అయ్యి మీరు ఇక్కడికి వచ్చి ఒక మినిమం 6 months to 1 year ఉండగలను అనుకుంటేనే రావాలి. ఎందుకంటే మేము సిలబస్ నేర్పించడానికే 4 నుంచి 6 నెలలు పడుతుందండి. నేను 2 నెలల్లోనూ 1 నెలలోనే ఎప్పుడు సిలబస్ చెప్పను, అలా చెప్తే అది ఎక్కదండి, తీసుకోలేమాట. సో మనకి ఖచ్చితంగా 4 to 6 months సిలబస్ చెప్పడానికి టైం పడుతుందన్నమాట. సో అందువల్ల ముందు సిలబస్ అంతా నీట్గా నేర్పించి ఓకే అప్పుడు మీకు ఎగ్జామ్కి రెడీ చేస్తాం అన్నమాట. అందుకని మాదంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. 6 months to 1 year మినిమం. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళైతే 6 months ఉండాలి ఖచ్చితంగా.
ఒకవేళ లోకల్ వాళ్ళు అయితే మీరు 1 ఇయర్ స్పేర్ చేయొచ్చు. సో 1 ఇయర్ ఇక్కడ ఉంటే మంచిది. ఒకవేళ మీరైనా ఉండగలము, మేము ఎఫర్ట్ చేయగలము అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రండి. మేము మా పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు నేర్పించడం ట్రై చేస్తాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సీరియస్ అయితేనే రండి. లేకపోతే ఇన్స్టిట్యూట్ వరకు రావడం వల్ల ఏ ఇన్స్టిట్యూట్ అయినానండి, మీరు సీరియస్గా లేకపోతే అక్కడ రిజల్ట్ తెప్పించడం కష్టం. సో మేము వర్క్ చేస్తున్నప్పుడు మీరు కూడా అలాగే వర్క్ చేయాలి. మేమైతే ఫస్ట్ మీరు వచ్చి ఫీజు కట్టేసినా మేము 1 మంత్ మీ ఫీజు డబ్బులు పక్కనే పెడతాం. మాకు మీరు ఆ 1 మంత్ నచ్చి మీకు ఉద్యోగం వస్తుంది అంటేనే ఆ ఫీజు తీసుకుంటామండి, లేదా ఫీజు ఇచ్చి తిరిగి పంపించేస్తాం. సో అందువల్ల మాకు ఒక స్ట్రాటజీ ఉంటుందండి. సో ఎలా పడతా మరి ఇప్పుడు ఎందుకంటే మనం నేర్పించిన 30 మందిలో ఒక్కడు సరిగ్గా చదవకపోయినా మిగతా వాడికి డిస్టర్బెన్స్ ఉంటుంది వాడి వల్ల. సో నేను అలా ఉంచాలని అనుకోవట్లేదు. సో అందుకని చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తారు, మీకు అందులో అయితే డౌట్ లేదు. మీకు ట్రస్ట్ ఉండి చాలామంది ఆల్రెడీ 2012 నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్, ఇదేదో కొత్త ఇన్స్టిట్యూట్ కూడా కాదు. కాకపోతే మేము ఎప్పుడో ఆన్లైన్లో చెప్పేవాళ్ళం కాదు, రీసెంట్గా ఆన్లైన్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అంటే కొంతమందికి అలా కూడా హెల్ప్ అవుతాం అనే పాయింట్ తోటి ఆన్లైన్లో నెమ్మదిగా వీడియోస్ పెడుతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్టిట్యూట్ వరకు రాగలను అనుకుంటే మాత్రం ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మా వల్ల హెల్ప్ జరుగుతుంది. ఇప్పుడు మోడల్ 3కి వద్దామండి. సో మోడల్ 3లో ఏంటంటే మనకి ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 15,000 మంత్లీ ఇన్కమ్ మాట వాడికి వచ్చేది. అవుట్ ఆఫ్ విచ్ హీ స్పెండ్స్ 12,500. స్పెండ్ అంటే ఖర్చు పెట్టేది 12,500 అండి. సో ఎవ్రీ మంత్ ఖర్చు పెడుతున్నారంటే వాడు కొన్నింటికి రేషియో అడిగారు. సో ఇన్కమ్ అంటే సంపాదించేది 15,000 అండి. స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టేదండి, ఎక్స్పెండిచర్ అంటారు, అది 12,500 అండి. సో మిగిలింది మిగిలిపోయినట్టు మాట, దాన్ని సేవింగ్స్ అంటారు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ అన్నా మనం సంపాదించేదన్నా ఒకటేనండి. ఇన్కమ్, శాలరీ ఇవన్నీ అంటారు కదా. సో ఇన్కమ్ అంటే మనం సంపాదించేది, స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టేది, సేవింగ్స్ అంటే మనకు మిగిలేది. సో ఇక్కడ కొన్నింటికి రేషియో అడిగాడు. ఫస్ట్ దాంట్లో ఏమడిగాడు, సేవింగ్స్కి ఎక్స్పెండిచర్కి రేషియో అడిగాడు. సేవింగ్స్ 2,500, ఎక్స్పెండిచర్ 12,500 రేషియో అడిగారు. 2 జీరోలు తీసేయండి, 25 వన్స్ 25 ఫైవ్స్ అంటే 1:5 రేషియో. సెకండ్ వన్ అండి, ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి రేషియో అడిగారు. ఎక్స్పెండిచర్ 12,500, అలాగే ఇన్కమ్ అంటే ఎంత అండి 15,000. ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 2 జీరోలు తీసేయండి, 25 టేబుల్ డైరెక్ట్గా వాడుతున్నాను. సో 25 5s, 25 6 అండి. ఇది 5s, ఇది 6s మాట, 5:6. అలాగే థర్డ్ వన్, ఇన్కమ్కి సేవింగ్స్కి రేషియో అడిగారు. ఇన్కమ్ 15,000, సేవింగ్స్ అనేది 2,500 అండి. జీరోలు క్యాన్సిల్ చేసేద్దాం. 25 వన్స్ 25 6 అంటే 6:1 అనేది ఇన్కమ్కి సేవింగ్స్కి రేషియో. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక్కడ కాఫీ కాస్ట్ 80 రూపీస్ పర్ 50 గ్రామ్స్. 50 గ్రామ్స్ కాఫీ కాస్ట్ 80 రూపీస్ అంటండి. టీ కాస్ట్ 440 రూపీస్ పర్ కేజీ, 440 అంట. ఫైండ్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ఆఫ్ 1 గ్రామ్ కాఫీ టు 1 గ్రామ్ టీ. 1 గ్రామ్ కాఫీకి 1 గ్రామ్ టీకి రేషియో కావాలి. చూడండి ఇక్కడ మనకి 50 గ్రామ్స్ కాఫీ 80 రూపీస్. 1 గ్రామ్ కాఫీ ఎంత అవుద్ది, 80/50 యూనిటరీ మెథడ్ అంటారండి దీన్ని. 1 గ్రామ్ కాఫీ అది. అలాగే నెక్స్ట్ 1 గ్రామ్ టీ కాస్ట్ కావాలి మనకి. కేజీ అంటే 1000 గ్రామ్స్ అండి. 1000 గ్రామ్స్ టీ కాస్ట్ 440. 1 గ్రామ్ టీ కాస్ట్ అంటే 440/1000. సో ఇక్కడ 1 గ్రామ్ కాఫీకి 1 గ్రామ్ టీకి కదా రేషియో అడిగారు. సో 1 గ్రామ్ కాఫీ అంటే 80/50, 1 గ్రామ్ టీ అంటే 440/1000. ఈ రేషియో క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఈ జీరో తీసేయండి డైరెక్ట్గా. 50 వన్స్ 52s ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 4 11s అండి, ఇక్కడైతే 4 20s. సో 4 2s 8 కదా. ఈ 2ని ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 40:11. సో ఇది మనకి ఫైనల్గా రేషియో మాట. ఏంటి, 1 గ్రామ్ కాఫీకి, అలాగే ఇంకోటి ఏంటంటే 1 గ్రాము టీకి రేషియో మాట, 40:11 అని వచ్చింది. నెక్స్ట్ వన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 9:2. 2 నెంబర్లకి రేషియో ఇచ్చారు. స్మాలర్ నెంబర్ ఇచ్చారండి. స్మాలర్ నెంబర్ అంటే ఇది మాట. ఇక్కడ 2ని స్మాలర్ నెంబర్ అంటారు, దీన్ని లార్జర్ నెంబర్ అంటారు. స్మాలర్ నెంబర్ 320 అయితే లార్జర్ నెంబర్. ఎప్పుడైనా ఇలా రేషియో ఇచ్చినప్పుడు అండి రెండింటికి ఒక కామన్ మల్టిపుల్ ఉంటుంది. అది మనం ఎక్స్ అనుకుంటే ఒకటి 9x, ఒకటి 2x. 2xని స్మాలర్ నెంబర్ అంటారు. సో ఆ 2x యొక్క వాల్యూ 320 అని ఇచ్చారు. మరి x అంటే ఎంత అవుద్ది, 160. మనకి లార్జర్ నెంబర్ కావాలి. లార్జర్ నెంబర్ అంటే 9x, 9 × 160. 9 16s అంటే 144, పక్కన 0, 1440. ఇది మనకి లార్జర్ నెంబర్ యొక్క వాల్యూ అండి. నెక్స్ట్ వన్, ఏ బస్ ట్రావెల్స్ 180 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. బస్సు 180 కిలోమీటర్స్ని 3 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ ట్రావెల్స్ 450 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్. ట్రైన్ 450 కిలోమీటర్స్ని 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్, స్పీడ్ ఆఫ్ బస్. ట్రైన్ స్పీడ్కి బస్ స్పీడ్కి రేషియో కావాలి.
మీకు ఎప్పుడైనా డిస్టెన్స్కి సంబంధించి ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుంటే మంచిది. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఇక్కడ మనకి స్పీడ్లకి రేషియో అడిగాడు. సో స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. సో దేని స్పీడ్ ముందు అడిగాడు? ట్రైన్ స్పీడ్, తర్వాత బస్సు స్పీడ్. సో ట్రైన్ స్పీడ్ అంటే ఎంత అండి? ట్రైన్ 450 కిలోమీటర్స్ని 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది కదా, 450/5 ఇది ట్రైన్ స్పీడ్. అలాగే బస్సు స్పీడ్ 180 కిలోమీటర్స్ని 3 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. సో 180/3 ఇది 5 9s అండి, 90 km/h, ఇది 60 km/h. ఈ స్పీడ్లకి రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు. 0 0 3 3s 3 2s. సో మనకి ఫైనల్గా ఏమవుతుందండి? ట్రైన్ యొక్క స్పీడ్కి బస్సు యొక్క స్పీడ్కి రేషియో ఎంత వచ్చింది? 3:2 అనేది రేషియో అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ 99 అనే నెంబర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయమన్నారు. డివైడ్ 99 into 3 parts in the ratio 2:4:5. సో ఈ 99ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి. చెప్పాను కదా, రేషియో అంటే కామన్ మల్టిపుల్ ఉంటుంది. సో 2x 4x 5x ఈ మూడింటి యొక్క టోటల్ 99. సో మూడింటి యొక్క టోటల్ 99 అంటే 2x + 4x + 5x = 99. వాడు ఇచ్చింది అది మాట. సో ఇప్పుడు ఆ 3 పార్ట్లు మనం ఇండివిజువల్గా చెప్పాలి. సో 9 + 2 అంటే 11x అండి. 11x అంటే 99, x అంటే 9. సో ఫస్ట్ పార్ట్ 2x కదా, 2 9s 18. సెకండ్ పార్ట్ 4x కదా, 4 9s 36. థర్డ్ పార్ట్ 5x కదా, 5 9s 45. ఈ విధంగా మనం 3 పార్ట్స్ రాసేయచ్చు అన్నమాట. 18 36 45. నెక్స్ట్ వన్, 420 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే ముగ్గురికి పంచాలండి, ఏకి బికి సికిని. అయితే కండిషన్ చెప్పారు, ఏ గెట్స్ 3 times దట్ బి, అంటే ఏకి వచ్చేదంట బికి వచ్చేదానికి 3 times అంట. ఇలా చెప్తున్నాడు, ఏ గెట్స్ 3 times దట్ ఆఫ్ బి అండ్ బి గెట్స్ 5 times దట్ ఆఫ్ సి. బికి వచ్చేదంట సికి వచ్చేదానికి 5 times అంట. సో బి గెట్స్ 5 times దట్ ఆఫ్ సి అని చెప్పారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రిసీవ్డ్ బై బి. ముందు ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు అండి మనం ఏబిసికి రేషియో తీసుకురావాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఏబిసి రాస్తున్నాను. ఏ అనేవాడికి బికి వచ్చే దాంట్లో 3 times, బి అనేవాడికి సికి వచ్చే దాంట్లో 5 times. అదే కదా మనకు చెప్పింది. సో ఇక్కడ 1 అనుకుంటే ఇది 5 అండి. ఈ 5 3s 15. ఇది ఏది జస్ట్ అండి, దీనికి 5 times బి, బికి 3 times ఏ. సో ఏబిసి రేషియో వచ్చింది. అంతా అలా వేసి కూడా చేయొచ్చు అండి, ఇంకా సింప్లిఫై చేసుకొని, కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా. సో ఇలా అయిపోద్ది. ఈ ముగ్గురికి కలిపి ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చారు? 420 కదా. 3 కలిపితే ఎంత అండి? 21x అంటే 420. ఇప్పుడు x అంటే ఎంత అండి? 20. 21 2 స్మార్ట్ x వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు హౌ మెనీ ఆర్టికల్స్ రిసీవ్డ్ బై బి అని అడుగుతున్నాడు అండి. బికి ఎన్ని ఆర్టికల్స్? 5x కదా. సో 5 × 20 అంటే బి అనేవాడికి 100 ఆర్టికల్స్ వస్తాయి బట్ 420లో బి అనేవాడికి 100 ఆర్టికల్స్ వస్తాయి. నెక్స్ట్, డివైడ్ 10,400 అమాంగ్ ఏబిసి. వాళ్ళ ముగ్గురికి మధ్యలో డివైడ్ చేయమన్నట్టు రేషియోలో ఇచ్చారండి. 1/2 అలాగే 1/3 1/4 అండి. ఇది ఇలా ఇచ్చారు రేషియో మాట. సో ఇక్కడ ఏంటంటే ముందు నార్మల్ ఫామ్లోకి తీసుకురావాలి రేషియోని. ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం 12 అండి. 12తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా నార్మల్ ఫామ్ అంటే ఎల్సిఎం కనుక్కొని దాంతో మల్టిప్లై చేస్తే నార్మల్ ఫామ్కి వచ్చేస్తుంది. 6 4 3 2 6 అండి. 3 4s 4 3s ఇది రేషియో. ఈ మూడింటి యొక్క టోటల్ ఇచ్చారు 10,400. 6x 4x 3x అంటే 13x. 13x అంటే 10,400. మరి x అంటే ఎంత అవుతుందండి? 13 8s మాట. సో మనం 13 8s అంటే 8 3s 24. 104 కదా. సో 800 ఇది x వాల్యూ. ఇప్పుడు మనకి ఏంటి డివైడ్ చేయమన్నాడు కానీ ముగ్గురిది చెప్పాలి. ఏదంటే 6x 6 × 800 4800. బీదండి 4x కదా, 4 × 800 3200. సిది 3x 3 × 800 3 8s 24 2400. సో ఈ విధంగా మనం ఏబిసి వాల్యూస్ అనేది రాసేయచ్చు. ఎప్పుడైనా మీకు ఇలా ఇచ్చినప్పుడు అండి నార్మల్ ఫామ్కి మార్చి తర్వాత మనం యాజ్ యూజువల్గా వెళ్ళిపోవడమేనండి. నెక్స్ట్, 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 3:2:4. ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ రేషియో ఇచ్చారు. ఎప్పుడైనా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయండి. 3 కలిపితే 180. వాడు ప్రత్యేకించి మనకు చెప్పవసరం లేదు, 180 ఇవ్వవసరం లేదండి. 3 కలిపితే 180 అనేది మనకు తెలియాలి. అదే క్వాడ్రిలేటర్లు అనుకోండి, 4 యాంగిల్స్ కలిపితే 360 degrees క్వాడ్రిలేటర్లు అయితే. అదే ట్రయాంగిల్ అయితే 3 యాంగిల్స్ కలిపితే 180 degrees. ఆ పాయింట్ని వాడే మనం చేయాలి. అది ప్రత్యేకించి ఇవ్వరు మనకి. ఓకే, 3 యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి ఈ మూడింటికి టోటల్ తెలుసు మనకి 180 అని. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్. గ్రేటెస్ట్ యాంగిల్ స్మాలెస్ట్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 + 2 + 4 అంటే ఎంత అవుతుందండి? 5 + 4 9x అంటే 180 degrees. మరి x అంటే 20 degrees. ఇప్పుడు గ్రేటెస్ట్ యాంగిల్ కావాలి. గ్రేటెస్ట్ యాంగిల్ అంటే ఆ మూడిట్లో రేషియోలో ఏది పెద్దదండి? 4. ఇదే గ్రేటెస్ట్ యాంగిల్. సో 4 × 20 degrees 80 degrees. అలాగే స్మాలెస్ట్ యాంగిల్ కావాలన్నారు. మరి స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఏంటండి? 2x.
2 into 20 అంటే 40 degrees. ఇది స్మాలెస్ట్, గ్రేటెస్ట్, స్మాలెస్ట్. ఆ విధంగా రెండు యాంగిల్స్ని మనం రాసేయచ్చు. నెక్స్ట్ 25 ఐడెంటికల్ ఆర్టికల్స్ వెయిట్ 275 grams. చూడండి 25 ఆర్టికల్స్ వెయిట్ 275 grams. హౌ మెనీ ఆర్టికల్స్ విల్ వెయిట్ 990 grams? 990 గ్రామ్స్కి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి? సో 25 ఆర్టికల్స్ వెయిట్ ఇచ్చారు, 990 గ్రామ్స్కి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయని అడిగాడు. ముందు ఒక ఆర్టికల్ వెయిట్ ఎంతో కనుక్కుందాం. దీన్ని 25తో డివైడ్ చేస్తే 25 1s 25 1s అంటే 11. ఒక ఆర్టికల్ యొక్క వెయిట్ 11 grams అండి. 25తో దీన్ని డివైడ్ చేస్తాను. ఒక ఆర్టికల్ వెయిట్ వచ్చింది అంటే ఒక ఆర్టికల్ 11 grams. ఇప్పుడు 990 గ్రామ్స్కి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయంటే 990ని మీరు 11తో డివైడ్ చేయండి, 90 ఆర్టికల్స్ వస్తాయండి. సో అంతే మాట వాడు అడిగింది మాట. ఒక ఆర్టికల్ వెయిట్ తెలిసింది, దాంతో డివైడ్ చేస్తే ఎన్ని ఆర్టికల్స్ వస్తాయో క్లియర్గా తెలిసిపోద్ది. నెక్స్ట్, ఏ కార్ రన్నింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 96 kilometers in 3 hours. 3 అవర్స్లో 96 kilometersని కవర్ చేస్తుందండి ఒక కారు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ కవర్ ఇన్ 5 hours? 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది? రన్నింగ్ విత్ ద సేమ్ స్పీడ్, ముందు ఏ స్పీడ్ ఉందో ఇప్పుడు అదే స్పీడ్ ఉందంట. సో 1 అవర్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలదండి? 32 kilometers అండి. ఇది 1 hour, 3తో డివైడ్ చేస్తాను. బట్ 5 అవర్స్లో అడిగాడు, ఇంటూ 5 వేసి అండి సరిపోద్ది కదా. సో 160 kilometers అండి. సో 5 అవర్స్లో ఆ కార్ కవర్ చేసే డిస్టెన్స్ ఎంత? 160 kilometers. ఓకే, సో ఇది మనకి టాపిక్ అండి. కంప్లీట్గా 3 మోడల్స్ చెప్పాను. నెక్స్ట్ మోడల్స్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏంటంటే మ్యాక్సిమం గ్యాప్ ఏం తీసుకోనండి, ఒక 2 days గ్యాప్లోనే మళ్ళీ నెక్స్ట్ మోడల్ అప్లోడ్ అవుతుంది, ఇంకో 2 days గ్యాప్లోనే నెక్స్ట్ మోడల్ అప్లోడ్ అవుతుంది. సో మీరు కంప్లీట్గా ఈ టాపిక్ని వాచ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు కామెంట్స్లో చెప్తే నేను ఒక 10 డౌట్స్ నాకు ఒక్కసారి క్రియేట్ అవ్వగానే ఆ 10 డౌట్స్ని మీకు వీడియో ఫామ్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా. సో నా వరకు నేను ఎంతవరకు మీకు హెల్ప్ చేయగలను అంతవరకు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.